108 సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు అందరినీ మాయ చేశాడు. నేహా శెట్టి రాధికగా సిద్ధు టిల్లుగా చేసిన ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు టిల్లు స్క్వేర్ ను దింపారు. సిద్ధు అనుపమ జంటగా తెరకెక్కిన ఈ మూవీ మీద ఎంతగా ట్రోలింగ్ నెగిటివ్ కామెంట్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే అన్ని కాంట్రవర్సీలను పక్కకు పోయి నేడు ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో ఎక్కడ చూసినా టిల్లుగాడి రచ్చే కనిపిస్తుంది. నన్ను నమ్మి ఇలాంటి సబ్జెక్ట్ ను నమ్మి మంచి బడ్జెట్ తో డీజే టిల్లు చిత్రాన్ని రూపొందించారని, ఆ సినిమా ఘన విజయం సాధించిందని, ఆ తర్వాత సీక్వెల్ అవకాశం కూడా ఇచ్చారని అందుకు నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ కి థియేటర్లో మంచి స్పందన లభిస్తుండడం ఆనందం కలిగిస్తుందన్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుంది అని నాకు తెలుసని సిద్ధు చెప్పుకొచ్చాడు. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగానని అన్నాడు. అందుకే ఈ మాట ఇప్పుడు చెప్తున్నాను, ఈ సినిమా అదిరిపోతుందని అన్నాడు. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇక నిర్మాత నాగవంశీ ఈ మూవీ గురించి మాట్లాడుతూ టిల్లు స్క్వేర్ 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు. 100 కోట్లు క్రాస్ చేస్తుందని ఎస్టిమేషన్ నాకు. ఇవాళ మార్నింగ్ షోకి మ్యాట్నీల్కి ఉన్న గ్రోత్ కానీ ఇవన్నీ చూస్తున్న తర్వాత నెక్స్ట్ వీక్ ఉగాది రంజాన్ ఇవన్నీ యాడ్ అవుతాయి. నెక్స్ట్ వీక్ హాలిడేస్లో సమ్మర్ అంతా ఖాళీగా ఉంది ప్రస్తుతానికి, ఏప్రిల్ అంతా. సో నా లెక్క అయితే 100 crores గ్రాస్ టచ్ అవ్వాలి. మొదటి రోజే దాదాపు 25 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేశాడు. ఫస్ట్ డే 25 crore గ్రాస్ ఉండొచ్చండి. అంటే మాక్సిమం థియేటర్స్ షోస్ అన్ని పెంచడానికి ట్రై చేస్తున్నాను. ఓవర్సీస్లో చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చింది, 500,000 పైన ప్రీమియర్స్ వచ్చినాయి. నైజాంలో కూడా ఆల్మోస్ట్ 7 to 8 crores గ్రాస్ రావచ్చు. సో అంత 25 crores గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సినిమాకి మంచి టాక్ వస్తుందని చెప్పుకొచ్చాడు. మార్నింగ్ షో, మ్యాట్నీ షో వసూల్లో గ్రోత్ కనిపిస్తుందన్నాడు. ఉగాది రంజాన్ పండుగ వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా 100 కోట్లు వసూలు చేస్తుందని నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు.